గత 20 సంవత్సరాలుగా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో ఈ ఎగ్జిబిట్ నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి కొంచెం లేట్ అయింది, ఎందుకంటే పండగకంతే ముందులో ఓపెన్ అవ్వాల్సింది ఇది అనేక కారణాల వల్ల. ఎందుకంటే ఈసారి ఇక్కడ పెడుతున్నటువంటి థీమ్ ఏదైతే ఉందో ఇది ఇంటర్నేషనల్ థీమ్. అంటే మన భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ కూడా పెట్టింది ఈసారి మన విశాఖ నగరంలో మనం పెడుతూ ఉన్నాము. దీన్ని మెరైన్ పార్క్గా చెప్తారు. అంటే దీంట్లో లాస్ట్ టైం మన వాళ్ళు టనల్స్ చూశారు, చాలా ఎంజాయ్ చేశారు. ఈసారి అదేవిధంగా మెరైన్ వాళ్ళని ఇక్కడ పూర్తిగా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. పూర్తిగా కూడా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి. అంటే ఇది మనం ఇంటర్నేషనల్ లెవెల్లో స్వదేశీ పరిజ్ఞానంతో మనం తయారు చేసుకున్నాం. ఇది మీకు ఒకసారి నేను డెమో ఇస్తాను, అందరికీ కూడా మీరు చూద్దరు. కానీ ఎందుకంటే నేను చెప్తే లాస్ట్ టైం చూసాం కదా అది ఇది అనుకుంటారు. దీని నమూనాగా ఒక భారీ పిరానా ఫిష్ని ఇక్కడ మనం పెట్టడం జరిగింది. సుమారుగా ఈ చేపకి మేము 50 లక్షల పైన ఖర్చు పెట్టి ఈ భారీ చేపని ఇక్కడ పెట్టడం జరిగింది. దీంతోపాటు ఇది కంప్లీట్గా ఈసారి ఎగ్జిబిషన్ ఏదైతే ఉంటుందో ఈ మెరైన్ పార్క్ ఏదైతే ఏరియా ఉందో ఇది మొత్తం కూడా కంప్లీట్ సెంట్రల్ ఏసీ. ఎందుకంటే దీంట్లో లోపలికి వచ్చినటువంటి సందర్శకులకి ఎటువంటి గాలి రాలేదు లేదా ఇంకొక విధంగా ప్రాబ్లం అయిందని చెప్పుకోకుండా దీన్ని పూర్తిగా ఏసీగా దీన్ని మొత్తం ఏసీ పెట్టి దీన్ని తీర్చడం జరిగింది. దీంతోపాటు ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటి బర్డ్ షోని పెట్ యానిమల్స్ తోటి మరియు పెట్ బర్డ్స్ ఇక్కడ మనం ప్రప్రథమంగా చెప్పాలంటే దాదాపు సుమారుగా 150 రకాల పక్షులు ఏవైతే ఉన్నాయో విదేశీ పక్షులు, వాటిని ఈసారి మన విశాఖ నగర ప్రజలు కన్విన్స్ చేసే కోసం ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది. దాంట్లో మకావాలు దగ్గర 4 వెరైటీస్ మకావాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇగ్వానాలు, అదేవిధంగా బాల్ పైథాన్, అంటే డిఫరెంట్ వెరైటీస్ ఏవైతున్నాయో పర్వీష్ కింద అయితే వస్తాయో అంటే మనం కొనుక్కొని వాటిని ప్రదర్శించుకునేటటువంటి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ ప్రదర్శనలో మనం పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు నేను డెమో ద్వారా నేను తెలియపరుస్తాను. ఈ ప్రదర్శన వీటితో పాటు సుమారుగా విశాఖపట్నంలోని నేను గత 30 సంవత్సరాల నుంచి పెట్స్ మీద అవగాహన నా హాబీ నా ప్రొఫెషన్ చేసుకున్నాను. సో గత 2 నెలల నుంచి కూడా రెడ్డి గారు మన ఎగ్జాటిక్ పెట్స్ కోసం ప్రయత్నించి మొత్తం కేరళ, తమిళనాడు, బెంగళూరు ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం సెర్చ్ చేసి ఆయనకి నచ్చిన మన వైజాగ్ ప్రజలకు నచ్చేటటువంటి మంచి ఎగ్జాటిక్ అంటే మన దేశానివి కాదు, ఇవన్నీ కూడా ఈ దేశాల నుంచి వచ్చి మన ఇండియాలో ఉన్న బ్రీడింగ్ ఫార్మ్స్ నుంచి మనం తెప్పించాం. అదేవిధంగా ఆస్ట్రిచ్లో కూడా వచ్చినాయండి. ఆస్ట్రిచ్లు ఉన్నాయి, మకావ్స్ ఉన్నాయి, కాకటూస్ ఉన్నాయి, అండ్ ఎగ్జాటిక్ ర్యాబిట్స్ ఉన్నాయండి, అండ్ రెప్టైల్స్ ఉన్నాయి. చాలా వెరైటీ ఆఫ్ రెప్టైల్స్ కూడా వచ్చినాయండి. సో ఇది రేపు సాయంత్రం నుంచి పబ్లిక్ అందరూ కూడా చూడడానికి ఎంతో వీలుగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా పరివేష్ పోర్టల్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిజిస్టర్డ్ అయిన పెట్స్ మాత్రమే మనం తీసుకున్నాం. ఇవి మన ఇండియన్ పెట్స్ కూడా మనం ఇందులో అలౌ చేయమండి. యాక్చువల్గా మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకారంగా వైల్డ్ లైఫ్ ప్రకారంగా మన ఇండియన్ బర్డ్స్ ఏవి కూడా మనకి పెట్టుకోవడం. సో విదేశాల నుంచి వచ్చిన మన ఇండియన్ ఫార్మ్స్లో బ్రీడ్ అయినటువంటి బర్డ్స్ అన్నింటినీ తీసుకొచ్చి మనం ఎక్స్పోలో పెట్టామండి. సో ఇవన్నీ కూడా రేపటి నుంచి పబ్లిక్ అంతా కూడా చూడొచ్చు. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికి వెళ్ళి పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.